బాగుందా? రియల్గానా? రియల్లీ బాగుందా? కొంచెం బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుందా? ఓకే ఓకే. హాయ్ చెప్పండి అందరికీ. అందరికీ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు ఏంటబ్బా బాగుంది, సూపర్ ఉంది మమ్మీ అది ఇది అని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ వీడియో ఏంటి అది ఇది అని అనుకుంటున్నారా? సోరకాయ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఈరోజు అయితే సోరకాయ పాయసం చేద్దాము అని అనుకున్నానండి. అదే అందరికీ తెలిసే ఉంటుంది, కద్దు ఖీర్ అంటారు కదా, హైదరాబాద్ స్పెషల్. అంత లెవెల్ కాకపోయినా ఏదో మన లెవెల్లో మన బడ్జెట్ తగ్గట్టు మనం చేసుకుందామని చెప్పి ఈరోజు అయితే ప్రిపేర్ అయిపోయానండి. నేను సొరకాయ చిన్న పీస్ తీసుకున్నాను, అది పీల్ తీస్తున్నా. ఇప్పుడు పీల్ తీసి తరుక్కోవాలండి. పీల్ తీసి ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి. లోపల ఉన్న గింజలు అదంతా తీసేయాలండి. గింజలు అదంతా తీసేసి అప్పుడు నీట్గా వాటర్లో కడిగేసుకోవాలి. చూడండి అక్కడ నేను తీస్తున్నాను, అదంతా తీసేస్తున్నాను. కొంచెం ఊరి నుండి తీసుకొచ్చారు అన్నమాట. 2 days అవుతుందండి, అందుకని చెప్పేసి అంతా ఒకలాగా కొంచెం గట్టిగా అనిపించింది. లేత తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే తీసేసుకున్నాను, మాకు పర్లేదండి. మీరు చేయాలనుకుంటే చిన్న తీసుకొని ట్రై చేయండి. చిన్న సొరకాయ లేత తీసుకోండి. ఊళ్ళల్లో అయితే అది మంచి దొరుకుతుంటాయి కదండి, బ్లాక్ కలర్ సొరకాయలు. అవైతే ఇంకా చాలా బాగుంటాయండి టేస్ట్. అది ఊర్లో ఫ్రెష్గా దొరికేది ఇంకా సూపర్ ఉంటాయి అసలు. ఇక్కడ సిటీలు అంటే ఇంకా అంతే 1-2 days అయ్యి ఉంటాయి అవి వచ్చేసరికి. అప్పుడప్పుడే సొరకాయ అయితే సూపర్ ఉంటుందండి. ఊర్లలో దొరికే ఆ చిన్న సొరకాయలు ఇంకా బాగుంటాయండి, ఫ్రెష్గా బ్లాక్ కలర్ అయితే నా అసలు చెప్పొద్దు. వాటి టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇంతకుముందు మనం కట్ చేసుకునే పీసులు అయితే కడిగేసుకుందాం నీట్గా. పొయ్యి మీద ఒక సైడ్ పాలు పెట్టుకుంటున్నాను. నేనైతే 1/2 లీటర్ కొంచెం ఎక్కువ అండి, 1 లీటర్ కొంచెం తక్కువ అన్నట్టు పెట్టేసుకున్నానండి పాలు. మీకు తగినట్టు మీరు పెట్టుకోండి, మీరు ఎంత చేయాలనుకుంటే. మళ్ళీ ఒక సైడ్ కడాయి పెట్టేసుకున్నాను. పెట్టుకొని హీట్ అయిందా లేదా అని చూస్తున్నాను. హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇంతకుముందు సొరకాయ ముక్కలునే కదా దాన్ని తరుక్కోవాలండి. తరుక్కొని పక్కన పెట్టుకున్నాను నేను. తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాము. నెయ్యి వేసేసి దానిలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, జీడిపప్పు, బాదం పప్పు, అవన్నీ వేసుకుందాము. కొంచెం నెయ్యి వేడెక్కాలి. నెయ్యి అయితే బాగుంటుంది కదండి, స్వీట్ అయితే మంచి స్మెల్ వస్తుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకప్పుడు నాకైతే నెయ్యి అసలు ఇష్టం ఉండకపోతుండే. ఇప్పుడు స్వీట్స్ దానిలో వేస్తుంటే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. మన తిరుపతి లడ్డు తింటే ఎంత బాగుంటుందండి, అది నెయ్యి వల్లనే కదా అంత టేస్ట్. అలాగే స్వీట్లలో కూడా మనం నెయ్యి అది వేస్తుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. లైక్ మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన బడ్జెట్ ప్రకారం. నేనైతే పిల్లల కోసం కదా నెయ్యి అయితే బాగుంటుందని చేసినానండి. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసి కొంచెం వేసుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. అలాగని మరీ ఎక్కువ చేయొద్దండి, బ్లాక్ అయిపోతే అసలు బాగుండదు. మంచి గోల్డెన్ కలర్ రావాలి. నేనైతే చిన్నగా పెట్టుకున్నాను అండి గ్యాస్, ఎక్కడ మాడిపోతే అని నాకు ఒక భయం ఇది. అందుకని నేనైతే చిన్నగా పెట్టేసుకున్నాను. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీద్దాం. ఆ కిస్మిస్ అనేది మంచిగా పొంగుతుంటాయి కదండి, అవి కూడా మంచి గోల్డ్ కలర్. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. మంచి గోల్డిష్ కలర్ రావాలి. నేనైతే మా పిల్లల కోసం ఇది చేస్తున్నాను. అలాగే మనకు తెలిసింది ఇంకా నలుగురికి తెలిస్తే తప్పేముంది, తెలుసుకుంటారు కదా అని నేను పెట్టానండి. మీరేం చేశారు కామెంట్ చేయండి. మీరు పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చేసరికి ఏం స్నాక్ పెట్టారు మీరు కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, నేను చేసి పెడతాను కొత్తగా ఉంటాయి. ఇప్పుడైతే వేడైంది, కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడే చిన్నగా పెట్టినాను కదా గ్యాస్, కొంచెం టైం పడుతుంది అందుకే.
ఇప్పుడు కొంచెం 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 వస్తుందన్నమాట. ఒక్క నిమిషం అట్లా అండి, మంచి వేడైందంటే ఇట్లా వేసి అట్లా తీసేయచ్చు. కాకపోతే నాకేంటంటే బాగా వేడైందంటే అలా వేయగానే మాడిపోతాయి. మనం తీసే లోపలనే ఒక్కొక్కటి అది కొన్ని అందులో పడిపోయినాయి అంటే అవి మొత్తం బ్లాక్ అయిపోతాయి. అవి ఎంత కాస్ట్ ఉంటాయి కదండి, అంత కాస్ట్ తెచ్చి ఆయిల్లో అటు ఇటు చేసినామంటే ఇంకా అంతే అని నేనైతే చిన్నగా పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు కొంచెం పెద్దగా పెట్టైనా చేసేసుకోవచ్చు, చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే కిస్మిస్లు కొంచెం పెద్దగా ఇట్లా బబుల్ బబుల్ అయిపోయినాయి కదండి. కొంచెం కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇట్లా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది కింద పైన అంతా ఒకటే కలర్ వచ్చేస్తుంది అనమాట. మనం అలాగే ఊరికే ఉన్నామంటే కింది సైడ్ మాడిపోతుంటుంది, పైన సైడ్ కలర్ ఉండదు. చేసే పని ఏదైనా కొంచెం బాగుండాలి, చేస్తుంటాం ఎట్లయినా నీట్గా ఉండాలన్నమాట అన్నది నాది కాన్సెప్ట్. ఓకే అండి, ఇప్పుడైతే మంచి కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా తీద్దామని అనుకుంటున్నాను, చూద్దాం, కొంచెం సేపు అటు ఇటు అని అంటున్నాను. ఇప్పుడైతే ఇంకా తీసేస్తానండి. ఇంకా కలర్ వచ్చేసింది కదా, మరి బ్లాక్ అయితే కూడా అంత బాగుండవు, పిల్లలు కూడా తినరు, మళ్ళీ ఎక్కువ కలర్ అయిపోతుంది. ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానిలోకి తీసేసుకుంటున్నాను నేనైతే. అన్నీ తీసేసుకున్న తర్వాత దానిలోనే సొరకాయ మనం తురుముకున్నాం కదా, దాన్ని మంచి వాటర్ అంతా పిండేసుకోవాలండి. ఫస్ట్ అయితే తురుముకున్న సొరకాయని తీసుకొని ఒక గిన్నెలో మొత్తం వాటర్ అనేది పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత గట్టిగా పిండుకోవాలి, ఇంట్లో వాటర్ లేకుండా పిండేసుకోవాలి. సొరకాయ దాంతో తురుముకోవాలండి. మిక్సీకి వేస్తే ఏంటంటే అది బాగుండదండి, మనం పిండితే వాటర్ అనేది వెళ్ళిపోదు, అదంతా వెళ్ళిపోతుంటుంది. హల్వా టైప్ చేసుకునే వాళ్ళైతే మిక్సీకి వేసుకోవచ్చు, కానీ మన పాయసం లాగా చేసుకోవాలంటే మాత్రం సొరకాయని తురుమాలి స్లైసర్తో. నేనైతే తురుముకున్నాను, తురుముకొని మంచిగా పిండేయాలండి. పిండేసి ఇప్పుడు మనకు అందులో ఉంది కదండి నెయ్యి, వేడిగా ఉన్న నెయ్యి, దానిలో వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మన పచ్చి వాసన పోయేంత వరకు. దానిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ ఈ పచ్చి వాసన అనేది అంతా పోవాలండి. నీట్గా కొంచెం ఫ్రై చేయాలి. ఒక 5 minutes అట్లా పడుతుందండి, 5 to 6 minutes అయితే కంపల్సరీ పడుతుంది. సిమ్లోనే పెట్టాలి, అలా అని పెద్దగా పెట్టుకోవద్దు, మాడిపోతుంటుంది, మళ్ళీ అసలు టేస్ట్ ఉండదు. ఇంకా కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఓకే, చూడండి అలా కలుపుతూ ఉండాలి, అక్కడే ఉండాలి గ్యాస్ దగ్గరే. కొంచెం ఆ పని ఈ పని అని వెళ్ళామంటే ఇంకా అది అంతే సంగతి. ఓకే, మనం చేసేదే ఎప్పుడో ఒకసారి చేస్తుంటాం ఇట్లాంటివి, చేసినప్పుడు కొంచెం అక్కడే నిల్చొని చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిపోయింది అనిపిస్తుంది, కాకపోతే కొంచెం నాకు నెయ్యి తక్కువ అనిపించిందండి, అందుకని నేను కొంచెం నెయ్యి యాడ్ చేసినాను. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిదండి. నెయ్యి వేస్తే ఫ్యాట్ అని అనుకోకండి, ఫ్యాట్ అని కొందరు అనుకుంటారు, బట్ అది ఫ్యాట్ కాదు, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కాదు, గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుందంట. అలాగే మన మైండ్ ఉందా, దాన్ని చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుందంట నెయ్యి. ఇది ఎప్పుడైనా విని ఉంటారు మీరు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను. ఓకే, నాకు కూడా ఫస్ట్ నుంచి తెలియదండి, కొన్ని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఓకే, ఇప్పుడైతే ఫ్రై అయిందండి, దగ్గరగా అయింది చూడండి, కొంచెం కలర్ మారింది. ఓకే, దీనిలోకి ఇప్పుడు మనం పక్కన వేడి చేసుకున్నాం కదండి పాలు, ఆ పాలు దీనిలో పోసేసుకుందామండి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఆ పాలు కాగుతూనే ఉండాలండి, మంచి పాలు కూడా ఎక్కువ కాగాలి, తక్కువ కాగాలి అంటే మనకంత బాగుండదు, స్మెల్ వస్తుంటాయి కదా, పిల్లలు తినరండి, మళ్ళీ ఎక్కువ కాగబెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే పాలు పోసేసుకున్నాము. పాలు అయితే పోసేసుకున్నాండి నేను. ఇప్పుడు ఇలా పాలు వేడివేడి ఉన్నాయి కదా, దానివల్ల తొందరగా మరిగిపోతున్నాయండి. ఫస్ట్ వేడి చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే నేను ఆ పక్క పొయ్యి మీద
పెట్టేసుకున్నాను. అవి మరుగుతుండే అనమాట. అవి మంచి మరగాలండి, స్మెల్ అనేది పోవాలి. కొన్ని పోసినాను, సరిపోతే ఏమో అనుకున్నాను, మళ్ళీ సరిపో అని చెప్పి మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసినాను. అవే పాలు దానిలో కొన్ని ఆపినాను అనమాట. మళ్ళీ సరిపో అనిపించింది నాకే, అన్నీ పోసేసినాను. మనం సగ్గుబియ్యం కొన్ని తీసుకొని నానబెట్టుకున్నాం కదండి. ఒక చిన్న చాయ్ గ్లాస్ అన్ని నానబెట్టుకున్నాను నేను ఒక 1 అవర్ ముందు, 1.5 అవర్ అనుకోండి. 1 అవర్ 1.5 అవర్ ముందు నానబెట్టుకుని సరిపోతుంది. అవి కాసేపు నానిన తర్వాత 1 అవర్ నానుతుంది కదండి. నానిన తర్వాత ఇప్పుడు దానిలో వాటర్ అనేది తీసేసుకోవాలండి. ఒక 2 సార్లు కడగాలి ఫస్ట్, తర్వాత కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడైతే ఆ వాటర్ వంపేసి దీనిలో వేసేస్తున్నానండి నేను. చూడండి, ఇంకా మేమేం చేద్దాం అది అని అయితే అనుకోకండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరైతే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారండి. వీడియో ఫస్ట్లో మా పిల్లలు ఎలా చెప్పారండి, అలా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనాలంటే మీరు ట్రై చేయాల్సిందే. ఇంకా మమ్మీ సూపర్ మమ్మీ, వావ్ మమ్మీ అంటారండి. మీ ఆయన కూడా మిమ్మల్ని పొగుడతారండి, చూడండి. ఓకే, ఇప్పుడు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం ఇంకా. ఓకే, అది కొంచెం బాయిల్ అవుతుంది కదా, కాసేపు బాయిల్ అవ్వాలి. అట్లనే ఒక 5 మినిట్స్, అట్లా 5 to 6 మినిట్స్ అయిపోతుంది. ఇంకా సగ్గుబియ్యం ఉడకదని చెప్తుంటారు చాలామంది, అట్లా ఏమి ఉండదండి. కాకపోతే 1 అవర్ మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. చాలామందికి తెలీదు, అలాగే తెచ్చేస్తుంటారు వాటర్లో కడిగేసి అట్లనే పొయ్యి మీద పెట్టేసి అది అస్సలు ఉడకదండి. అవి కూడా మన బియ్యం టైపే, మనం పెట్టగానే ఇట్లా కడిగి అట్లా పెట్టినామంటే చాలా టైం పడుతుంటుంది కదా. కొంచెం నానితే అవి ఎంత మంచిగా అయితే ఇది కూడా అట్లనే అండి. ఓకే, మంచి మరుగుతుంది కదా. ఫస్ట్ అయితే పెద్ద పెట్టుకున్నాను గ్యాస్ అప్పుడు, ఇప్పుడైతే కొంచెం మీడియం పెట్టినండి. అప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు వేస్తున్నానండి నేను. ఇప్పటివరకు అయితే షుగర్ వేయలేదండి నేను, ఎందుకంటే సగ్గుబియ్యం అవి ఉడకాలి కదా కొంచెం. మనం స్వీట్ వేసినామంటే ఇదంతా ఉడకదు, అందుకని చెప్పి నేను షుగర్ యాడ్ చేసుకోలేదు. ఇప్పుడైతే ఇంకా యాడ్ చేస్తాను చూడండి. పిల్లలు తింటారు కాబట్టి మా టేస్ట్కి తగ్గట్టు మేము కొంచెం తక్కువ వేస్తున్నానండి. అలాగే మా ఆయన కూడా తినరు ఎక్కువ స్వీట్, అందుకని నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరైతే మీకు తగినట్టుగా మీరు వేసుకోండి. ఇక ఇప్పుడు నేను షుగర్ వేస్తాను చూడండి. ఇంకా ఏమంటారండి, మన ఛానల్ అదంతా నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏ టాపిక్ అయినా మీరు కామెంట్ బాక్స్లో అడగండి. ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని చూసుకోండి. చేతిలో తీసుకుని ఇట్లాను అది మొత్తం ఇట్లా అయిపోతుందండి. ఇంకొంచెం ఒక 1 నిమిషం పాటు ఉంచేద్దాం. అది మొత్తం ఇట్లా అయిపోయింది, రఫ్ అయిపోయింది. మధ్యలో కొంచెం గట్టిగా ఉంది, అందుకని కొద్దిసేపు ఉంచేద్దాం, ఒక 1-2 మినిట్స్ అండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, దానికి ముందు ఇలాచీ పౌడర్ వేద్దాం. ఓకే, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. నాకైతే ఇలాచీ పౌడర్ వేస్తే చాలా మంచిగా, కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను, మీరైతే కొంచెం వేసుకోండి. ఓకే, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు. కాకపోతే స్వీట్లో ఇలాచీ పౌడర్ ఉంటేనే అసలు సూపర్ ఉంటుందండి. గల్లీ గల్లీ అంతా అడుగుతుంటారు అసలు మీ ఇంట్లో ఏం చేసిరని చెప్పి. అవునా కదా? ఎస్. ఓకే అండి, ఇప్పుడైతే షుగర్ వేసినాను చూడండి. నేనేమో కొంచెం ఎక్కువ తింటాను, నాకు సాటిస్ఫాక్షన్ కాదు. మళ్ళీ కొంచెం వేసేంతవరకు నా మనసు పట్టదు. నా చేతితో నేను కొంచెం అలా వేసేసాను, మళ్ళీ గరిట దాంతో వేసినా నాకు సాటిస్ఫై అవ్వదు అనమాట. కొంచెం అట్లా ఓ 3 టైమ్స్ వేస్తేనే నాకు అది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, కలుపుకుందాం. కాసేపు షుగర్ అనేది కరిగిపోయి మంచి పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు కింద మీద అయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచేద్దాం. మంచి పాలల్లో ఇమిడిపోవాలి కదా చక్కెర అనేది, మనం ఫస్ట్ వేసుకోలేదు కదా. ఇవన్నీ ఉడకాలని చెప్పేసి అందుకని మీడియం పెట్టుకోండి, మరీ పెద్ద వద్దు, మరీ చిన్న వద్దండి, మీడియం పెట్టేసుకుందాం. ఓకే, ఇదైతే కస్టర్డ్ పౌడర్ అండి, కొంచెం తీసుకున్నాను నేను. దానిలో కొన్ని వాటర్ కలిపేసి ఆ కంటెంట్ దీంట్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం చిక్కదనం రావడానికి ఇంకా
ఓకే, ఇష్టం అండి. కొంతమంది జీడిపప్పు మిక్సీకి వేసి అది కూడా వేసేసుకుంటారండి. కానీ మన బడ్జెట్ తగ్గట్టు మనం చేసుకుందాం కదా, అందుకని నేను అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చుకున్నానండి. దానిలో ఫ్లేవర్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తెచ్చుకోండి. నాకు నచ్చింది నేను తెచ్చుకున్నాను. ఓకే ఓకే ఈ కస్టర్డ్ పౌడర్ ఇదంతా మాకు ఎక్కడ దొరుకుతుందండి అది అనేటోళ్ళు కొంచెం కార్న్ఫ్లవర్ పిండిలో వాటర్ కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే, చాలామంది కద్దుకి కీర్లో కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేస్తారండి, ఫుడ్ కలరు. బట్ నాకైతే ఆ కలర్ వేయడం అయితే ఇష్టం లేదండి. అది గ్రీన్ కలర్ ఉంటుంది కదా, పిల్లలు అయితే ఇష్టపడరు అని నాకు అనిపించింది. అందుకని చెప్పి నేనైతే వేయట్లేనండి. లైక్ మీ ఇష్టం, వేయాలనుకుంటే ఇదే టైంలో కలిపేయండి. కొంచెం వాటర్లో వేసేసి ఇప్పుడు వేసేయండి, మంచిగా కలిసిపోతుంది. ఎందుకంటే కద్దు కీర్ అంటే సొరగా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అందుకని స్వీట్ గ్రీన్ చేస్తారేమో అని నాకు ఒక డౌట్. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసిందండి నేను. ఓకే, లాస్ట్ ఫైనల్ లుక్ అండి ఇది. ఓకే, ఏదో నాకు వచ్చినట్టు నేను డెకరేషన్ చేశాను. ఓకే, బాగుందా లేదా మీరు చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు లైక్ చేసిరంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది మన వీడియో అనేది. ఓకే అండి, ఫైనల్ లుక్ బాగుందా అండి? నాకైతే సూపర్ అనిపించిందండి. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, మీరు చూస్తే ఏమనిపిస్తుంది. మీరు చేసుకొని తిన్న తర్వాత నాకు మళ్ళీ కామెంట్లో పెట్టండి ఎట్లా ఉంది ఏందని చెప్పేసి. ఓకే, మా చిన్నోడికి పెట్టినా అండి ఫస్ట్ ఎట్లుంది ఏందని చెప్పేసి వాడిని అడుగుతున్నాను నేను. ఆడైతే చూసి అసలు మమ్మీ సూపర్ ఉంది మమ్మీ, మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టు చెప్తుండండి. నాకైతే ఫుల్ ఖుషి అయిందండి. బాయ్ అండి.